తెలంగాణలో ఆర్టీసీకి రెడ్ సిగ్నల్ పడింది. ఆర్టీసీ బస్సులు ఒక్కటి కూడా ఈరోజు రోడ్డెక్కలేదు. అటు కార్మిక సంఘాలు కూడా వెనక్కి తగ్గబోమని చెప్తున్నాయి. రేపు అన్ని డిపోల వద్ద ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. ఇటు సర్కార్ చర్చల్లో కూడా ఎలాంటి ముందడుగు పడడం లేదు. మొత్తం 32 డిమాండ్లతో ఆర్టీసీ సమ్మెకు దిగితే అందులో 29 డిమాండ్లు పెద్దగా ఆర్థిక భారం లేని డిమాండ్లు కావడంతో వాటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ 3 కీలకమైన డిమాండ్ల విషయంలో మాత్రం అటు ఆర్టీసీ కార్మికులు తగ్గట్లేదు, ఇటు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీంతో సమ్మె కంటిన్యూ అవుతుంది. ఈ సమ్మె ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లు కూడా కనిపిస్తుంది. సమ్మె వెనుక మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఉన్నారంటూ సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం ఇప్పుడు రచ్చ రాజేస్తుంది. ఆర్టీసీ సమ్మె ఎప్పుడు ఆగుతుంది? ఈ సమ్మె వెనుక నిజంగా బీఆర్ఎస్ ఉందా? బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఉన్నారా? మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీని లాభాల బాట పట్టించామని చెప్పిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఎందుకు ముందడుగు వేయడం లేదు? 3 డిమాండ్లపై ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఆ 3 డిమాండ్లు ఏంటి? దీనిపై ప్రభుత్వ ఆలోచన ఏంటి? కార్మికుల డిమాండ్లు ఏంటి? ఇదే మనం చర్చిద్దాం ప్రైమ్ టైం డిబేట్లో. మాతో పాటు జరుగుతున్నారు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు. కాసేపట్లో మనకు లైవ్లో అందుబాటులోకి వస్తారు. ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న గారు కూడా వస్తారు. మనం ఇదే అంశంపై చర్చిద్దాం. ముందుగా ఈరోజు ఆర్టీసీ సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. వారు చెప్తున్న విధంగా 32 నోటీస్ సమ్మెలో 29 అంశాలను ప్రభుత్వం వెంటనే వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఆ 3 అంశాలకు సంబంధించి సాంకేతికమైన అంశాలను 4 అధికారుల కమిటీ అది కూడా పరిష్కారం 4 వారాల లోపల చూపెడుతుంది అనే మాటని సందర్భంగా మనం చేస్తాం. 41 రోజులు ఆగినాం కదా, అరే 41 రోజులకు 4 వారాలకు మునిగిందేంది? 4 వారాలు మీతో అధికారులు సంప్రదింపులు స్టార్ట్ అయినాయి కదా. 41 రోజుల లోపలే సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ప్రక్రియ కొనసాగదా? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికైనా రవాణా శాఖకు పేద ప్రజల లైఫ్ లైన్ వాళ్ళందరినీ సంక్షేమం బాగా చూసుకోవాలని ఎప్పటికప్పుడు నిధులు రాకపోతే కూడా నిధులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు వారు కలిసి దీనికి సంబంధించినటువంటి ఒక అండగా పేద ప్రజలకు సంబంధించిన రవాణా సౌకర్య వ్యవస్థ బాగుండాలి, అందులో పనిచేస్తున్నటువంటి 40,000 కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా సంస్థ పరిరక్షించబడాలనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నా, ఇవాళ మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తుంటే ఆ పార్టీకి నచ్చనంత మాత్రాన హరీష్ రావు గారు దానికి సంబంధించిన చంద్రశేఖరరావు గారి మాటలు ప్రత్యక్షంగా మీరు అంతా చూసినారు. ఈ వ్యవస్థని అన్యాయమైనట్టుగా మాట్లాడే పరిస్థితి జరుగుతూ ఉంది. ఆర్టీసీ మీద కుట్ర జరుపుతూ ఉన్నారు. ప్రతి జాగాలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ ఒకటే ప్రజలకు సంబంధించిన స్కీమ్ మీద చాలా బాగా కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందని దీన్ని కూడా ఒక రాజకీయ వ్యూహంగా దీన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. రైట్. ఏకంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రధానంగా మూడు అంశాలపై కొంచెం సందిగ్ధత నెలకొంది. అందులో ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వం ఆల్రెడీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. దాని అపాయింట్మెంట్ డే మాత్రం ఇవ్వాల్సి ఉంది. దాదాపు 2.5 ఏళ్ళుగా ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకో ముందడుగు వేయలేకపోయింది. ఆ ఒక్క డిమాండ్పై ఇప్పటికీ అలానే ఉంది ప్రభుత్వ వైఖరి. దానిపై ఎటు తేల్చడం లేదు. దాంతోపాటు గుర్తింపు సంఘాల ఎన్నికలు జరపాలని ఒక డిమాండ్, అది కూడా అట్లా పెండింగ్లో ఉంది. దీంతోపాటు మరొక 3వ అంశం, ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్టీసీకి అప్పచెప్పాలి, ప్రభుత్వం కొని ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీ నడుపుతుంది. ఇప్పుడు అది ప్రైవేట్ ఆపరేటింగ్లో ఉంది, ప్రైవేట్ వ్యవస్థ ఆపరేటింగ్లో. ఈ 3 అంశాలపై కొంచెం స్తబ్దత నెలకొంది. దీనివల్ల ఆర్టీసీ సమ్మె కంటిన్యూ అవుతుంది. మిగిలిన 29 అంశాలు చాలా చిన్న అంశాలుగానే ఉన్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కొన్ని అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని, అదేవిధంగా అన్ని కేటగిరీలో ఖాళీలు భర్తీ చేయాలి, ఉద్యోగులకు తార్నాక హాస్పిటల్, ఆర్టీసీ హాస్పిటల్ ఉంది అక్కడ ఒకటి, అందులో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఇలాంటి మామూలు డిమాండ్లు ఉన్నాయి. అవన్నీ కూడా 29 డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. మిగిలిన ఈ 3 డిమాండ్లపైనే కొంత ఇబ్బందికర వాతావరణం. దాంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకి వెళ్ళారు. ఇక ఇదే సమయంలో ఈరోజే తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా సీఎస్ని కలిసి నోటీస్ ఇచ్చాయి. తమ పిఆర్సీతో పాటు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి. వాటిని తక్షణం అమలు చేయాలి. ఈ నెల 5వ తేదీన తాము రిలే ధర్నా చేయబోతున్నాము. మొత్తం సెలవు పెట్టి వచ్చే నెల 5వ తేదీన మొత్తం సెలవులు పెట్టి ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నామని ఒక నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళ వైఖరి కూడా పోరు బాటలాగానే కనిపిస్తుంది. ఇలా ఇటు ఆర్టీసీ అటు ఉద్యోగులు అంతా ఒకేసారి రంగంలోకి దిగినట్లు కనిపిస్తుంది. ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న గారు మన కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. దానికంటే ముందు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఈరోజు సిఎస్కి నోటీస్ ఇచ్చిన సంఘం ప్రతినిధి.
వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు, సమ్మెకు దిగారు ఆల్రెడీ. ఈరోజు ఒక్క బస్సు రోడ్డు ఎక్కలేదు, రేపు ఇంకా వాళ్ళు ఉధృతం చేయబోతున్నారు. మీరు కూడా నోటీస్ ఇచ్చారు, మీ డిమాండ్లు ఏంటి? కళ్యాణ్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు మేము మా యావత్ ఉద్యోగుల తరఫున మా ఈ డిమాండ్స్ గా కొత్త ఏమి కాదు, గత 2.5 సంవత్సరాలే కాదు, గత దశాబ్ద కాలం నుంచి ఉన్న డిమాండ్స్ లో పార్టీ ఇది. మెయిన్ మా డిఏలు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏల పైన అదేవిధంగా ఆర్థిక పరమైన ఆల్మోస్ట్ ఆల్ ఇవి పిఆర్సీ టర్మ్ కూడా సుమారుగా 2.5 సంవత్సరాలు పూర్తయి 3 సంవత్సరాలకు వస్తుంది. ఇంకొక 1.5 ఇయర్ అయిపోతే 1 పిఆర్సీ పూర్తిగా ల్యాప్స్ అయిపోయే అవకాశం ఉంది. దాంతో పాటుగా పెండింగ్ బిల్స్, గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వస్తున్న పెండింగ్ బిల్స్ సుమారుగా 13-14 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా మా రిటైర్డ్ సీనియర్స్, పెన్షనర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది చనిపోయారు కూడా. వాటిపైన కొంత ప్రభుత్వం 700 కోట్లు ఏవో కొడుతున్నప్పటికి కూడా ప్రతి నెల 600 మంది మినిమం రిటైర్ అవుతున్నారు. 300 కోట్లు యాడ్ అవుతున్నాయి. అంటే మాకు ప్రభుత్వం నుంచి 400 కోట్లే క్లియర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. దీంతో పాటుగా హెల్త్ కార్డ్స్ కూడా గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు ఏదో జియో ఇచ్చిన దాన్ని అటు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మేము జేఏసీగా ఫామ్ కావడం, ముఖ్యమంత్రి గారిని కలవటం, క్యాబినెట్ సబ్ కమిటీ, ఉప ముఖ్యమంత్రి గారిని కలవటం, ఆఫీసర్స్ కమిటీని కలిసిన తర్వాత కొంత పురోగతి ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మా యొక్క పెన్షనర్స్ కావచ్చు, చాలా మంది వైద్యం కోసం చూస్తున్న వాళ్ళు ఎప్పటికప్పుడు ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఏ వారం ఆ వారం ఇకైతే మేము మే 1 అన్నాం, ఫిబ్రవరి అన్నాం, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అన్నాం. ఇప్పటికి మే కన్నా కంప్లీట్ చేయాలనేది మా డిమాండ్. దాంతో పాటుగా 5వ డిమాండ్ సిపిఎస్ ఎంప్లాయీస్ మేనిఫెస్టోలో పెట్టారు. దానిపైన ముందు పరిశీలన కమిటీ వేసి ఇతర రాష్ట్రాల స్టడీ కన్నా పంపించండి. మినిమం ముందుగా వాళ్ళకు ఒక హామీ ఇవ్వండి జరుగుతున్నట్టుగా. దాంతోనే పార్ట్గా ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసిన 19/2004 కంటే ముందు నోటిఫికేషన్ ఎంప్లాయీస్ సుమారుగా 6,000 మంది ఉంటారు. వాళ్ళ జెన్యూన్ విషయం. సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ అంటుంది, ఇక్కడ సిపిఎస్ రద్దు అంటున్నారు, మేము ఓపీఎస్ అడుగుతున్నాం. కన్ఫ్యూజింగ్ లో అంతా ఉంది. కాబట్టి ఈ మెయిన్ డిమాండ్లు 5 డిమాండ్స్ పైన మేము మొన్న 17వ తారీఖు లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. అది ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా యావత్ ఉద్యోగుల జేఏసీ 15 లక్షల మంది తరఫున చేశాము. మళ్ళా శ్రీనివాసరావు గారు, ఆల్రెడీ ఆర్టీసీ కార్మికులు రోడ్డు ఎక్కారు. వాళ్ళు కూడా మేనిఫెస్టోలో, మీరు చెప్పినట్టే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే అమలు చేయాలని కోరుతున్నారు. ఇంకొన్ని డిమాండ్లు వాళ్ళవి ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులకు కూడా మీ టీజీఓ కానీ లేదంటే ఉద్యోగ సంఘాల జేఏసీ కానీ మద్దతు ఉందా? జనరల్ గా ఉద్యోగ కమ్యూనిటీ, యావత్ ఉద్యోగ కమ్యూనిటీ, ఆర్టీసీ జేఏసీ ఎంప్లాయీస్ కూడా మా ఉద్యోగ జేఏసీతో కలిసి ఉన్నారు. కాకపోతే ఈ విషయంలో ఒక్క ఆర్టీసీ సంఘాలుగా, ఆర్టీసీ జేఏసీగా ముందుకు పోతున్నారు. మీరు ఇందాక చెప్పారు న్యాయమైన డిమాండ్లు అనేది. ప్రభుత్వం ఆల్రెడీ, గత ప్రభుత్వం మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పారు. మీ ఎలక్షన్స్ కూడా ప్రభుత్వ పరంగా కండక్ట్ చేయాల్సి ఉన్నాయి. చాలా చాలా చిన్న డిమాండ్లు ఇవన్నీ కూడా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాల్సింది, కానీ ప్రభుత్వంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము అనుకుంటున్నాం వాళ్ళకైతే మాకు ఉద్యోగ సంఘాలుగా, టీజీజేఏసీగా, అదేవిధంగా గెజిట్ అధికారుల సంఘంగా మా మద్దతు ఉంటుంది. కాబట్టి మా జేఏసీలో తీర్మానం చేయలేదు కాబట్టి ఇండివిజువల్ గా మేము ఏమి చెప్పలేము. మేము ఈ రోజు సెక్రటరీకి పోతే కూడా ఉప ముఖ్యమంత్రి వర్యులు, మిగతా ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతున్నారు. ఏదో కొంత సానుకూలంగా అనిపించింది. అది ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా మంచి తీపి కవర్ రావాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ. రైట్, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి శశాంక్ కూడా మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ముందుగా వెంకన్న గారు మీరు చెప్పాలి. శ్రీనివాసరావు గారు చెప్పారు వాళ్ళు ఒక 5 డిమాండ్లతో సీఎస్కు నోటీస్ ఇచ్చారు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నుంచి. ఇటు మీరు ఆర్టీసీ జేఏసీ అయితే ఆల్రెడీ సమ్మెబాట పట్టారు, రేపటి నుంచి ఇంకా ఉధృతం చేస్తా అంటున్నారు. అటు పొన్నం ప్రభాకర్ మాత్రం ఈ సమ్మె వెనుక హరీష్ రావు ఉన్నారు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇది రాజకీయ ప్రేరేపితం అని చెప్తున్నారు. అప్పుడు 41 రోజులు ఆగారు కేసీఆర్ హయాంలో, ఇప్పుడు 4 రోజులు 4 వారాలు ఆగలేరా అంటూ ఆయన మిమ్మల్ని స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? మా వెనకాల కనయం మంత్రి గారు మా వెనకాల పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పలేదు, సంతోషం. తాలిబాన్లు ఉన్నారని చెప్పలేదు, సంతోషం. ఎక్కడైనా బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మాతోని సంచరించినట్టు, మేము వాళ్ళ దగ్గరికి పోయినట్టు, వాళ్ళు మా కార్యక్రమాలలో పాల్గొన్నట్టు ఏమన్నా రుజువులు చూపెడతారండి? ఒక్క ఫోటో చూపెట్టండి.
మేము పెట్టినటువంటి సమావేశాలలో వాళ్ళను ఎక్కడ మేము పిలిచాము, ఎక్కడ హాజరయ్యారు, వాళ్ళది ఒక స్టేట్మెంటు మాతో కలిసి ఉన్నది ఒక్కటి చూపెట్టమనండి. ఎందుకు మా మీద వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి మా వెనుక ఉన్నది స్వచ్ఛమైన ఆర్టీసీ కార్మిక వర్గం. మా కార్మిక వర్గం నుంచి ఆవేదన నుంచి దుఃఖాల నుంచి కన్నీళ్ళ నుంచి పుట్టినటువంటి ఈ ఉద్యమాన్ని వేరే వాళ్ళ ప్రేరేపితంగా దాన్ని బదలాయించే ప్రయత్నము ఈ ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి మన రవాణా శాఖ మంత్రి వారికి నేను కోరుతా ఉన్నా. ఈరోజు 4 వారాలు అసలు కమిటీ వేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది ఈ యొక్క ప్రభుత్వానికి? ఈ యొక్క సమస్యలు డిమాండ్స్ ఇలా కొత్తగా ప్రపంచంలో లేనియో, భారతదేశంలో ఎవడు పెట్టలేనియో, తెలంగాణ ఆర్టీసీలో ఇంతకు మునుపు ఎవడు పెట్టని డిమాండ్లో మేము ఇలా పెట్టి సమ్మెకపోతున్నామండి. ఈరోజు 2019 సంవత్సరం కానుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 53 రోజుల సమ్మె కానుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలే అవే ముందు పెట్టాం తప్ప ఏ ఒక్క మీరు పెట్టిన డిమాండ్లు నా ముందున్నాయి. చాలా ఇలా చూస్తుంటే చాలా వరకు కూడా 300 లీవులు దాటితే ఆ ఉద్యోగికి రిటైర్ అయ్యేలోపు వాడుకోవాలని, లేదంటే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పిందే అవే చేయమని అడుగుతున్నారు. మీరు కొత్త ఏం లేవు ఇందులో. రిటైర్డ్ ఉద్యోగులకు అలవెన్స్లు, వేతన సవరణ ఇలాంటి చాలా చిన్నవి. మీ తార్నాక హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు, తర్వాత సంస్థల్లో రిటైర్ అయిన ఉద్యోగులకు సరిపడా మందులు ఇవ్వాలని, ఇవి చూస్తుంటే చాలా చిన్న డిమాండ్లు. ఇవి పెద్ద డిమాండ్ల లెక్క కూడా కనిపించట్లేదు. దాంతోపాటు ఒక 3 అంశాలే మేము నెరవేర్చట్లేదు, మిగిలిన అన్ని ఒప్పుకున్నామని పొన్నం గారు చెప్పారు. ఆ 3 అంశాల్లో ఒకటి ఆర్టీసీ ఆల్రెడీ ప్రభుత్వంలో విలీనం గతంలోనే కేసీఆర్ చేశారు. దాని అపాయింటెడ్ డే మాత్రం మీకు ఇవ్వాలి. గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. 3వది ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అప్పగించాలి, మేము నడుపుతాం, ప్రభుత్వం కొనివ్వాలని. ఈ 3 అంశాలైనా ఇంకేదైనా మిగిలిన అంశాలపై కూడా ప్రభుత్వం నుంచి మీకు సానుకూలత రావట్లేదా? ఇంతవరకు మేము పెట్టిన 32 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ పట్ల కూడా ఇంతవరకు స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రాలేదు, ఒక సమస్య పరిష్కారం చేయబడలేదు. నెంబర్ 2, మేము పెట్టిన డిమాండ్లు ఇవి మా డిమాండ్లు కాదండి. మేము పెట్టిన డిమాండ్ ఇవి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు కాదు, ప్రభుత్వం పెట్టిన డిమాండ్లు. ప్రజల ముందు, తెలంగాణ సమాజం ముందు ఆర్టీసీ కార్మికులకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వంలో విలీనం చేస్తాము, తర్వాత 2021 వేతన సవరణ చేస్తాము, కార్మిక సంఘాలకు ఎన్నికలు పెడతాము, ఈ ఆర్టీసీని విస్తరిస్తాము, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్. అంటే ఇవి మా డిమాండ్లు కాదు, ప్రభుత్వ డిమాండ్లనే పెట్టి మేము అడుగుతున్నాం. ఈ డిమాండ్లను 2.5 సంవత్సరాల కాలం దాటిపోయినప్పటికీ ఎందుకు నెరవేర్చలేరు? నెంబర్ 1. నెంబర్ 2, ఈ డిమాండ్ల మీదనే 2025లో సమ్మె నోటీస్ ఇచ్చాం. 2025 మే 7వ తారీఖు నాడు కూడా సమ్మెకు పోయే పరిస్థితులలో మే 6వ తారీఖు నాడు ఇదే రవాణా శాఖ మంత్రి గారు సెక్రటరియట్కు మమ్మల్ని పిలిచి చర్చలు జరిపిన సందర్భంలో కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి మే 6వ తారీఖు నాడు మీరు సమ్మెను వాయిదా వేసుకోండి, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మేము పరిష్కరించడానికి మాకు కొంత గడువు కావాలని చెప్పేసి అంటే మేము విశ్వసించి నమ్మి ఆ రోజు కూడా మేము సమ్మెకు పోకుండా వాయిదా వేసుకున్నాం. మరి ఆ రోజు ఏ కమిటీ వేయలేదే, ఆ రోజు ఏ కమిటీ అవసరం లేదే, మీరు సమస్యను పరిష్కారం చేస్తున్నారు కదా. అయినా ఇప్పటికీ సంవత్సరం దాటిపోతుంది, సంవత్సరం కావస్తున్నప్పటికీ ఇప్పటికీ అవే సమస్యలు అడుగుతున్నాం. దీనికి కమిటీ వేయవలసిన అవసరం ఏమున్నది? ఇలా శోధించి ఛేదించి నివేదిక సమర్పించవలసినటువంటి అవసరం ఏముంది? ఇవన్నీ మీ దృష్టిలో 2.5 సంవత్సరాల కానించి ఎన్నోసార్లు మీకు నివేదికలు ఇచ్చాము కదా, కొత్త నివేదిక కొత్త కమిటీ ఎందుకండి ఇది? మీరు కూర్చుంటే మళ్ళీ వస్తాను మీ దగ్గరకు. ఒక్క నిమిషం చరణ్ గారు, వెంకన్న గారు క్లియర్గా చెప్తున్నారు. మంత్రి గారేమో అప్పుడు 41 రోజులు ఆగారు, ఇప్పుడు 4 వారాలు ఆగలేరా అంటారు. వెంకన్న గారు 7 ఏడాది ఆగాము, గత మేలోనే ఇచ్చాము ఈ డిమాండ్లన్నీ, ఇవి కూడా మా డిమాండ్లు కావు, కార్మికుల డిమాండ్లు కావు, ప్రభుత్వమే వాళ్ళు ఇచ్చిన హామీలే, అవే అమలు చేయమని అడుగుతున్నాం. 2.5 ఏళ్ల పదవీ కాలం అయిపోయింది ప్రభుత్వంది, ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు. వాళ్ళ ఆవేదనలో అర్థం లేదా? వాళ్ళ వెనుక బీఆర్ఎస్ ఉందా, తాలిబాన్లు ఉన్నారా, పాకిస్తాన్ ఉందా? సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ సంబంధించి ఏం చేసిందో చాలా స్పష్టంగా ఈరోజు మంత్రి గారు చెప్పారు,
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే ప్రయత్నం ఏనాడు వెనుకపోలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటా 67% ఉంది, కేంద్ర ప్రభుత్వం వాటా 33% ఉంది. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తారు. ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అందులో మహిళలు దాదాపు 45 లక్షల మంది పైగా రోజు ప్రయాణం చేస్తారు కాబట్టి కొంత మానవీయ కోణంలో ఆలోచించని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. 32 అంశాలు 29 అంశాలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. దాని మీద కూడా హామీ ఇవ్వాలి అని చెప్తారు. హామీ కాదు, చర్చలు మధ్యలో అదేగా చెప్పింది. చర్చలు మధ్యలో ఉన్నప్పుడు బయటకు వచ్చి మేము సమ్మె నోటీస్ ఇస్తున్నాం అని చెప్పేసి అర్ధరాత్రి బయటకు వచ్చారని చెప్పి ఇచ్చారండి వాళ్ళు నోటీస్. హాస్పిటల్ కోసం 1 year క్రితం ఇచ్చిన నోటీస్ ఇది. ఇక వినాల అదే సార్, ఉద్యోగుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రతకు ప్రమాద బీమా ₹1 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత 17,29 లక్షలతోటి టీజీఆర్టీసీని అదేవిధంగా అక్కడ సూపర్ స్పెషల్ హాస్పిటల్గా మార్చి ప్రతి నెల 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఖర్చు పెడతా ఉంది. అదే సార్, అదే వస్తున్నది. ప్రజావాణిలో 491 అప్లికేషన్లు వస్తే ప్రభుత్వం అంటే అదే మాట్లాడుతూ అయిపోయింది సార్ వాళ్ళది. కాదు ఆ యొక్క అకౌంట్ ఖాతాదారులకు అందరికి వస్తే బ్యాంక్ ఇన్సూరెన్స్ అది ప్రభుత్వం జేబులోకి వెళ్ళి ఇచ్చేది కాదు. ఏం మాట్లాడుతున్నారండి? మార్చి 13 గతంలో ఎందుకు లేదని అడుగుతా ఉన్నాం. గతంలో ఐఏఎస్ కమిటీ వేసి కనీసం మీరు సమ్మె వినిపించే వరకు ఐఏఎస్ కమిటీ కనీసం చర్చలు కూడా చేయని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం 52 రోజుల పాటు చర్చలు చేశారు కదా. ఈ రోజుకు 42 రోజులు అవుతుంది. ఈ 42 రోజుల కాలంలో ప్రభుత్వానికి తీరికలేదా? ఈ సమ్మె వివరించే చర్య ఎందుకు చెప్పట్లేదు? సార్ ఆగాల సార్, మీరు దయచేసి ఆపితే మేము మాట్లాడతాం. మీరు అయిపోయింది, మేము మాట్లాడితే మొత్తం మాట్లాడాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,800 కొత్త బస్సులు కొనుగోలు చేసిందా లేదా చెప్పండి. ఆర్టీసీ సంబంధించి 45 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూనే ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రింబర్స్మెంట్ చేస్తూ ఇప్పుడు 300 కోట్ల రూపాయలు సంబంధించిన 300 కోట్ల ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం జరిగింది, 10,000 కోట్ల రూపాయల్లో 7,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రింబర్స్మెంట్ చేసింది. అరే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ రీఎంబర్స్మెంట్ చేసింది కదా, కొన్ని మేము నెరవేర్చలేకపోవచ్చు. మేము వాస్తవంగా హామీలు ఇచ్చినాం కరెక్టే, కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత టైం ఇవ్వాలి కదా. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సార్ 2019లో కాకండి ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేస్తే 3 ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేసి మీరు సమ్మె విధించే వరకు మీకు చర్చ చేయమని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం మాట్లాడితే అది కరెక్ట్ కదా. ప్రభుత్వం ఎండీకి ఎవరు అదే సార్ అదే చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మానవీయ కోణంలో కార్మిక అంశాలు పరిశీలించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దయచేసి కార్మిక లోకము కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నా. ఇక్కడ ఒక్క నిమిషం చెప్పండి. రైట్, ఒక్క నిమిషం వెంకట గారు మీరు ఉండండి. కిషన్ గారు మీరు ఒక్కటే క్వశ్చన్కి సమాధానం ఇచ్చేయండి. ఆర్టీసీ సమ్మె వెనుక హరీష్ రావు ఉన్నారు, బీఆర్ఎస్ ఉంది. మహాలక్ష్మి పథకాన్ని కేసీఆర్ తప్పుపడుతూ మాట్లాడారు. ఇది బీఆర్ఎస్ కుట్రలో భాగంగా ఈ సమ్మె జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీనికి క్లియర్గా ఒక ఆన్సర్ ఇచ్చి మీరు వెళ్ళవచ్చు. కళ్యాణ్ గారు 60,000 ఉద్యోగాలను ఆ నోటిఫికేషన్లను ఇచ్చి ఉద్యోగాల భర్తీలు చేపట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళు జాబులు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుకుంటూ ఇగో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాదు మేము ఇస్తున్నాము జాబులు అని క్రెడిట్ ఎట్లా కొడుతున్నారో ఇప్పుడు మేము ఏం కొడుతున్నామంటే ఇప్పుడు కూడా మేము మొదలుపెట్టిన విభిన్న కార్యక్రమం ఏదైతే కిషన్ గారు రైట్ కిషన్ గాంధీ టెక్నికల్ ఇష్యూ ఉంది కిషన్ గారిది. వెంకట గారు చెప్పండి మీరు. ఈరోజు మహాలక్ష్మి పథకం చేపట్టే ఎవరికి పేరు వస్తుందండి? ఇప్పుడు ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో మొట్టమొదటి గ్యారెంటీ వారు చెప్పినట్టుగా 48 గంటలలో దాన్ని ఆర్టీసీ కార్మికులు భుజానేసుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రయాణికులు దాడులు చేసినా రక్తాలు కాయేటట్టు కొట్టినా చెప్పులతో దెబ్బలు పడ్డా రకరకాల ఒత్తిడితో ఎన్నో ఇబ్బందులు అనుభవించుకుంటూ ఇవాళ విజయవంతంగా మహాలక్ష్మి పథకాన్ని తమ భుజాల మీద వేసుకొని ప్రభుత్వ పథకాన్ని విజయవంతంగా అమలు చేపిస్తున్నది ఆర్టీసీ కార్మిక వర్గము. దీన్ని మీరు మర్చిపోవద్దు.
ఇంత ఈ పథకాన్ని ప్రజలలోకి తీసుకుపోయి ఈరోజు లక్షలాది మంది ప్రయాణికులు ఇలా ప్రయాణం చేస్తున్నారంటే అది కార్మికుల యొక్క కష్టం, కార్మికుల యొక్క బాధ, కార్మికుల యొక్క చెమట, కార్మికుల యొక్క రక్తం అని చెప్పేసి ఈ ప్రభుత్వం గుర్తించాలా. ఇవాళ మీకు తెలుసు మహాలక్ష్మి పథకం పెట్టగానే అయిపోయిందండి. మహాలక్ష్మి పథకానికి కావాల్సినటువంటి సౌకర్యం ఏంటియో మీరు ఆలోచించారా? మహాలక్ష్మిలో ప్రయాణించేది కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులనే. ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఈ మహాలక్ష్మిల ప్రయాణికులకు అనుగుణంగా పెంచారండి. ఇప్పుడు ఉన్నాయి అట్లా. ఒక్కసారి రోడ్డు మీద మీరు చూడండి, ఏ బస్సు 100కు తక్కువ చూపెట్టండి నాకు. ఏ బస్సు 100, 150, 100, 130 ఇంత ఓవర్లోడ్లో పోతుంటే ఈ ప్రభుత్వానికి కనబడతలేదా? మరి ఇంత ఓవర్లోడ్ ఎందుకు వస్తున్నది? బస్సుల సంఖ్య లేకపోవటం వలన, సరిపడా బస్సులు లేకపోవటం వల్ల. ఇవాళ మహాలక్ష్మి పథకము డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు, ఎందుకు పెట్టారు? మరి ఉచిత పథకం పెట్టినప్పుడు మరి ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా. మరి ఆ మహాలక్ష్మి మా ఈ సమ్మెను వెళ్ళడానికి కారకులే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేపట్టే మేము సమ్మెకి వెళ్తున్నాం. ఈ ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేసేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. చరణ్ గారు, ఈ సమ్మె మొత్తం హామీలు అమలు అయ్యేదాకా సాగుతుందని చెప్తున్నారు. ఒకటి వెంకన్న గారు అన్న దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్. ఏదైతే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహాలక్ష్మి అమలవుతుంది, ఆ బస్సుల సంఖ్య పెంచలేదు మీరు. దాంతో ఒక్కొక్క దాంట్లో 50-60 మంది వెళ్ళాల్సిన దాంట్లో 100 మంది 120 మంది. సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఆక్యుపెన్సీ రేషియో 69% ఉంది. మహాలక్ష్మి పథకం ద్వారా 98% అయింది, కొన్ని రూట్లలో 100%. అదే అందుకే బస్సులు నాకు అవకాశం ఏంటి? 35 లక్షల నుంచి 35 లక్షల నుంచి ప్రయాణికులు 65 లక్షలకు పెరిగారు, కొన్ని రూట్లలో 100% పైగా. 2800 కొత్త బస్సులు రాష్ట్రం ఇవి కాదు. 2020 నుండి పెండింగ్ లో ఉన్న ఏదైతే ఆర్పిఎస్ 280 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2017లో ప్రేస్ స్కేల్ సంబంధించి ప్రభుత్వం 21% ట్రీట్మెంట్ అమలు చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్నట్టు కరువు భత్యం పూర్తి స్థాయి చెల్లించారు. 2021 పే స్కేల్ అంశం ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం రూపాయలు చెల్లిస్తా ఉంది. ఈ డిమాండ్లు అదేనా టీజీఆర్టీసీ సంబంధించిన అదేవిధంగా హాస్పిటల్ 17 కోట్ల 20 లక్షలు. థ్యాంక్ యూ కిషాన్ గారు. మొత్తానికి ఆర్టీసీ కార్మికులకు ఏం చేశారో చెప్పుకునే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది, కానీ వాళ్ళు ఇచ్చిన డిమాండ్లు, ఆ డిమాండ్ల విషయంలో ఎలా ముందుకు వెళ్తారు, ఎప్పట్లోగా వీటిని అమలు చేస్తారు, ఎప్పట్లోగా డిమాండ్లను నెరవేరుస్తారు అనేది క్లారిటీ ఇవ్వట్లేదు. అటు ఆర్టీసీ కార్మికులు కూడా ఈ సమ్మె తమ డిమాండ్లు అన్నీ నెరవేర్చే వరకు అవి తమ డిమాండ్లు కాదు, ప్రభుత్వ డిమాండ్లే, ప్రభుత్వం ఇచ్చిన హామీలే అంటూ చెప్తున్నారు. చూడాలి ఈ సమ్మె ఎప్పుడు ఆగుతుంది, ఎప్పుడు ముగుస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 రోజుల పాటు సమ్మె జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ అప్పటి వరకు జరిగేదాకా ప్రభుత్వం వెళ్తుందా వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.